హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మేమైతే ఇంకా టెంపుల్ కాడ అయితే ఉన్నామండి. నేను నైట్ ఇక్కడ స్టే చేసాం అన్నమాట. ఇంకొంచెం తెల్లారిపోయింది. మా అక్క దగ్గర కూర్చున్నారు, మా అక్క వాళ్ళు బయటికి వెళ్ళారు. సరే ఇక్కడైతే గుండ్లు కొడతారు కదా, అది చూపిద్దామని. దీని కళ్యాణ కట్టాలని కూడా పిలుస్తారండి. గుండెకి అయితే టికెట్ కౌంటరు. ఇక్కడ టికెట్ అయితే ఒక గుండెకి 50 రూపాయలండి. ఇగో ఇక్కడ ఉంది చూడండి. ఇగోండి ఇలా లోనికి వెళ్ళాలి. ఇంకో ఇలాగా మనకి టికెట్ కౌంటర్ కాడే ఉన్నాయండి. 2 డోర్స్ ఉంటాయి. 2 డోర్స్ నుంచి వెళ్ళొచ్చు. ఇదిగోండి లోనకైతే ఎంటర్ అయిపోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మేము మన సేవ నుండి ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేరువచ్చండి, కిప్ చేద్దాం, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి ఇలాగైతే లోనకి వచ్చేసాను. లోనకి వచ్చేసాక ఇటు టర్న్ తిరిగితే ఇటు నాకు లక్ష్మీ నరసింహస్వామి పటం కనిపించిందండి. ఇక చూడండి ఎంత బాగుందో. అలాగే ఇక్కడ డిబ్బీ కూడా పెట్టారు, కుంకుమ పసుపు అవన్నీ కూడా వేశారు. ఇగో ఇక్కడ అయితే గుండ్లు కొడుతున్నారండి. ఇక్కడ చాలా పెద్ద హాల్ అండి. ఇక్కడ గుండ్లు కొట్టేది లోన చాలా ఉంది. చాలా వరకు లేరు కూడా గుండ్లు కొట్టేవారు, చాలా తక్కువ ఉన్నాయండి. దర్శనానికి బాగానే జనం వస్తున్నారు, కానీ ఇక్కడ గుండ్లు కొట్టే ఇక్కడ అయితే కొద్దిగా రద్దీ తగ్గింది అన్నమాట. అంటే అంతకు ఎక్కువగా లేదు, ఎందుకంటే చాలా తక్కువ మంది వచ్చారన్నమాట. 200 మంది ఇలా ఉండొచ్చేమో అండి. అంటే తీయించుకొని వెళ్తున్నా ఉన్నారు కాబట్టి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేరవచ్చండి, కిప్ చేద్దాం, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇగోండి ఇగో ఇటు సైడ్ అయితే ఒక లేడీ కూడా ఉందండి. ఒక ఆంటీ ఉంది. ఇక్కడ ఆంటీ కూడా గుండు కొడుతుంది. ఇగో చూడండి, నేను కూడా ఇప్పుడు దాకా మన తిరుపతిలో విన్నానండి ఆడవాళ్ళు గుండు కొడుతున్నారని చెప్పని. కానీ మన యాదగిరిగుట్టలో కూడా ఉన్నారండి ఆడవాళ్ళు, అంటే గుండ్లు కొట్టేవాళ్ళు. తిరుపతిలోనే కాదు, యాదగిరిగుట్టలో కూడా ఉన్నారండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా మేమైతే బయలుదేరుతున్నామండి. ఇక్కడ నుంచి అంటే కోనేరు గారికి వెళ్తున్నామంటే స్నానం చేయడానికి. కోనేరు అని పిలుస్తున్నారు, అలాగే అంటారు. గుండమని కూడా పిలుస్తున్నారండి. ఇవన్నీ చాలామంది అయితే ఇక్కడ కూర్చున్నారు. ఇంకా మేమైతే ఇది బయటికి వెళ్ళే డోర్ అన్నమాట. అటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చండి. మేమైతే ఇటు నుంచి వచ్చేస్తున్నాం. మాకు సీదాగా ఉంది డోరు, వచ్చేస్తామన్నమాట బయటికి. ఇంకోండి చాలామంది వెళ్ళి స్నానం చేసి వచ్చేసి పండుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవ్వండి ఇలా అయితే బయటకు వచ్చేసాము. చాలా బాగుందండి. పొద్దున్నే ఇలా బయటకు వచ్చే వాతావరణం చాలా బాగుంది. ఇక్కడైతే ఇవన్నీ ఫ్రెండ్ గమనించు. ఇవన్నీ బయటకైతే వచ్చేసామన్నమాట. ఇవి వెనకుండా ఇవన్నీ కోతులు అయితే ఉన్నాయి ఇక్కడ. నాకు అది భయం వేసింది. ఆడకాడ చేస్తే నాకు కోతులు అయితే వచ్చేది భయం అండి. నేను పక్కకైతే వచ్చేసాను. అవి ఆకుండా అట్టు పండ్లు ఏంటో తింటున్నాయండి. ఆఖరికి మేమైతే కోనేరు కాడికి అయితే వచ్చేసాం. కోరిని చూడండి ఎంత బాగుందో. నిన్న మా అక్క స్నానం చేసినాక వాళ్ళందరూ దిగుతున్నమాట. ఇంకా డ్రెస్సులు ఏమైతే కావాలో ఏం తీసుకుంటున్నాం మేమైతే. ఇంకోండి మా పాప మా అక్క వెయిటింగ్ మాట. అక్కడ మా తమ్ముడు కూడా రండి రండి అని చెప్పండి మొత్తుకుంటున్నారు. వస్త్రం ఆగనని. ఆఖరికి మేము వెళ్ళిపోతున్నాం. మా చెల్లి అయితే వీడియో తీస్తా కూర్చుందండి. మేము అలా అక్కడి నుంచి వెళ్తామన్నమాట. అతి ఇక్కడి నుంచి ఇటు వద్దు అటు వెళ్దామని చెప్పన్నాడు మా తమ్ముడు. సరే అని చెప్పాను, అటు నుంచి వెళ్తాను. నాకు భయం వేస్తుంది, నేను రానండి కొద్దిగా. మా అక్క లాక్కుని వెళ్తుందండి. చాలా లోతుందన్నమాట అటు. రానేది నాకైతే గొంతు కాడికి వస్తుందండి అది లోతు. మా అక్కడిని పట్టుకుని ఆడ మునిగిపోతారని. అసలు స్విమ్మింగ్ కూడా రాదు కదండి, అందుకనమాట తీసుకెళ్ళింది. ఆఖరి మా అక్కనైతే పట్టుకొని ఉన్నాను, నేను విడిచిపెట్టలేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేద్దాం, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియో షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇంకొని ఇట్లా అయితే మేము స్నానం అయితే చేస్తున్నామన్నమాట. చాలాసేపు గడిపేసామండి మేము కోనేరులో. మేము టైం అయితే వెళ్ళలేదు అసలు. మా పాప కూడా స్విమ్మింగ్ చేస్తానని చెప్పంటే, సరే మా పాపని మొన్న నల్లగొండ వెళ్ళినప్పుడు మా పాపని వద్దని ఆఫ్ చేసాం కదండి. కానీ ఇక్కడైతే ఆఫ్ చేయలేదు. మా పాప వస్తా వెయిట్ చేసింది. సరే రామ్మని చెప్పండి. మా అక్కలు చాలా సేపు ఉందండి. మునిగి కళ్ళు ఎర్రకొచ్చినాయి మా పాపకి, వద్దొద్దనే కొద్దికి. అసలు ఊరుకోవట్లేదు. చాలామంది చిన్నపిల్లలకు కూడా స్నానం చెప్తున్నాయి. ఇంకొద్దని చెప్పి ఇంకా ఒడ్డెక్కి ఇచ్చేసాం మా పాపని. మా అక్క తీసుకొని వచ్చేసి మా పెద్ద అక్క మేమైతే రాలేదు, అక్కడ కూర్చున్నాం నేను రానని. మా చెల్లి తర్వాత వచ్చిందండి. ఇదిగోండి మా చెల్లి అయితే వచ్చేసింది. మా అక్క వారు నాగమణ అక్క, మా పెద్ద అక్క వాళ్ళు బయట ఉన్నారు. ఇంకా మా స్నానాన్ని అయిపోయాక ఇవ్వండి డ్రెస్ చేంజ్ చేసుకున్నాక, డ్రెస్ చేంజ్ చేసుకునే వాళ్ళు దయచేసి క్లాత్ లాంటిది ఏమైనా తీసుకుని వెళ్ళండి. అంటే దుప్పటి లాంటివి ఏమైనా తీసుకుని వెళ్తే మనకి లేడీస్ వరకు అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని బాగుంటుంది. ఇక్కడ అంటే మగవాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారండి. మనం గబల్ డ్రెస్ చేంజ్ చేసుకుని కుదరట్లేదు. మా పాప అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది ఆట ఆడుకుంటూ. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరమాట. ఫ్రీ బస్ అంటే ఇక్కడ బస్ స్టాండ్ ఉన్నాం కదా, బస్ స్టాండ్ కూడా వెయిట్ చేస్తున్నామాట. ఇప్పటికే 2 వెళ్ళిపోయినాయండి. కిడ్స్కున్నారు జనం ఆ 2 బస్సుల్లో కూడా. మాకైతే జనం ఉన్నట్టు కనిపించలేదు, కానీ బస్ స్టాండ్ కాడికి వచ్చాక ఆ బస్సులు నిండిపోతున్నాయండి. 2 బస్సులు అయితే వెళ్ళిపోయినాయి. ఇగోండి ఇంకా ఒక బస్సు వచ్చింది, మేమైతే కూర్చున్నాం.
ఇక్కడ మనం ఊళ్ళో మనం వెళ్ళేటప్పుడు సీట్ ఆఫ్ చేసుకుంటాం కదా, కర్చీఫ్ వేసి లేదా కండువాలు వేసి సీట్ ఆఫ్ చేస్తాం కదా, అలాగే నో ఎంట్రీ అండి. ఇక్కడ కర్చీఫ్ లాంటివి ఏం చేయకూడదు. ఆగాక ఎవరు దొరికితే వాళ్ళు కూర్చోవాలి, అంతే కదా, సీట్లలో అలా ఆఫ్ చేయటం ఉండదు. అలా ఆఫ్ చేయకూడదు అంటే కండువాల కర్చీఫ్స్ వేయకూడదని రూల్ అండి ఇక్కడ. అరుస్తారు కూడా అలా చేయొద్దని చెప్పని. నేనైతే ఫ్రంట్ కెమెరా తీసుకున్నమాట. వాయిస్ మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు భయం వేసిందని ఇంత జనంలో మాట్లాడాలని చెప్పని వాయిస్ మాట్లాడలేదు నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. మా పాప కనబట్టలేదు అని చెప్పి వీడియోలో నన్ను చేస్తున్నారండి తల పెట్టి కిందకి. మా పాప అయితే మామిడికాయ తింటుంది. ఇక్కడ మామిడికాయలు మాత్రం చాలా ఫేమస్ అండి. ఎందుకంటే ఎక్కడ చూసినా మామిడికాయలు అండి. ఎందుకంటే మనకి ఎనర్జీ ఇచ్చేసి విటమిన్ కాదంటే పుల్లగా ఉండేది కాబట్టి కొండ అయితే ఎక్కేస్తున్నమాట మేము. కింద నుంచి పైకి ఎక్కడం ఇక చూడండి ఎంత బాగుందో. బస్సు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. ఎంత బాగుందండి, చూడటానికి చాలా బాగుంది. అయితే కొండకి ఇలా వచ్చేసామాట. చాలా బాగుంది టెంపుల్. పైకి వచ్చేప్పుడు ఒక్కసారి నా బయట జర్జరని సౌండ్ వస్తుంది. నేను పడిపోతాను అనుకున్నాను నేను. ఇదేండి బస్ స్టాప్. ఇక్కడ చూడండి అలా ఉంది. చాలామంది ఇటు సైడ్ అయితే కూర్చోటానికి అండి. మన బస్ స్టాప్ మనకు ఆపోజిట్లో ఉందన్నమాట. ఇదేమో నేను ఇటు సైడ్ కూర్చున్నప్పుడు నాకు బస్ స్టాప్ అనుకున్నా, కాదు. ఇటు సైడ్ ఖాళీగా ఎవరైనా దర్శనం చేసుకుని వచ్చేసాక కూర్చుంటారు కదా, అది మాట ప్లేసు. దర్శనం చేసుకుని వచ్చాక పులిహోర అయితే తింటాకి ఉండే ప్లేస్ మాట అది. అక్కడ టిఫిన్ వాటర్ మాట అటు సైడ్ ఉన్నది టిఫిన్ వాటర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే వీడియో షేర్ చేయండి ప్లీజ్. ఇదిగోండి మొత్తంగా అయితే ఇప్పుడు బస్ స్టాప్కి వచ్చేసామాట. నేను దానే బస్ స్టాప్ అని అనుకున్నాను. నేను బస్ స్టాప్ వచ్చేసింది మా అక్కలు చెప్తుంటే అది కాదు బస్ స్టాప్ అని చెప్పి అన్నారు. ఇదిగోండి ఇది మాట. చూడండి జనం చూడ ఎలా వస్తుంది, బస్ రాగానే చూడండి ఎలా వచ్చేస్తున్నారు. నాకైతే చిన్న భయం లేదండి. అక్కడికి దబాలు గుద్దుకుంటారు, బస్ అంత దగ్గరికి వచ్చేసారండి జనం మీద. చూడండి ఎలా కొట్టుకుంటున్నారో సీట్ల కోసం. ఇదిగోండి ఇంకా ఇదైతే వచ్చాము. ఇది మా బస్ స్టాప్ మాట. టెంపుల్ పైన ఉంది, టెంపుల్ కాడికి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడే మన లాకర్స్ కానీ మొబైల్స్ కానీ అన్ని చెప్పులు కానీ అన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళాలంటే లాకర్స్లో బ్యాగ్స్ ఫోన్లు అన్నీ పెట్టేసుకొని మనం పైకి ఎక్కాలండి. పైకి అయితే తీసుకెళ్ళడానికి లేదంట దారి, అంటే పైన పెట్టడం కుదరదంట, కింద ఇవ్వాలంట అండి. ఇంకా మా తమ్ముడు వచ్చి హాయ్ అని చెప్పి వెళ్తున్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి, వీడియో షేర్ చేయండి. ఇదిగోండి మేమైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. వచ్చేసామని అన్నీ పెట్టేసి వచ్చేసాం. ఇంకా పులిహోర అవన్నీ ఇస్తుంది మా అక్క. పైన పులిహోర అయితే 20 రూపాయలు అండి. లడ్డు వచ్చేసి 30 రూపాయలు. మేము మా అమ్మటికి పులిహోర తీసుకొచ్చుకున్నాం, తింటున్నాం. అక్కడ పోలీస్ అంకుల్ కూడా చూడండి కొంచెం మీద కూర్చొని ఇక్కడ చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నారండి. ఎవరైనా చూసుకొని చక్కగా వాహనాలు రాకోకుండా, అంటే దారులు ఉంటాయి కానీ అలా వచ్చేస్తున్నాయి అన్నమాట. పైకి టెంపుల్ పై దాకా వెళ్ళిపోతున్నాయి, అవి వెళ్ళకోకుండా చూసుకుంటున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేయబట్టి చూడండి, కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి చాలా బాగుంది. ఇక్కడైతే వాటర్ సదుపాయం కూడా పెట్టారండి. మినరల్ వాటర్ కూడా ఇస్తున్నారు తాగడానికి. కాకపోతే బాటిల్స్ పోయిరండి, నాట్ అలౌడ్ బాటిల్స్. ఓన్లీ తాగడానికి. చేతులు గట్ట కడుక్కోవడానికి కూడా కుదరదు, ఓన్లీ తాగడం వరకండి వాటర్. మన చేతులు గట్ట కడుక్కోవాలంటే మనకి ఆపోజిట్లో మనకి వాటర్ తాగేది కూడా ఉంటుంది. కాకపోతే మినరల్ వాటర్ లాగా ఉండదండి, కోత అయితే వచ్చేస్తుంది. నార్మల్ వాటర్ అయితే ఉంటుంది అన్నమాట. మన మినరల్ వాటర్ అంత అనిపించదు. ఇక్కడ తాగిన వాటర్కి అక్కడ తాగే వాటర్కి చాలా తేడా ఉంటుంది. ఇదిగోండి అది బస్ స్టాండ్ అన్నమాట. మనకి గోపురం కనబడుతుంది, అది టెంపుల్ అండి. అటు సైడ్ వెళ్ళాలి. అంత బాగుందో కదా, లైట్గా కనపడుతుంది కదా చిన్నగా ఒకటి గోపురం కాకోకుండా, అది లిఫ్ట్ అంటండి. అమ్మో మళ్ళీ కోత వచ్చేసిందండి. అమ్మ మా అక్క చేయి అంటుందండి. ఇందాక పులిహోర చూసింది అన్నమాట, అందుకని వచ్చేసింది. మా అక్క హై అనేది అంటుంది. మా అక్క ఇంకా గుగ్గిల్ది అది మా పొదిగి చేసి మా పాపని అడ్డిచ్చేసింది. ఇంకా నేను మా పాపని తీసుకొని నేను జంప్ అండి. మా అక్క అంతమంది నాకు కోతులండి భయం అనగా మా పాపని తీసుకొని నేను పారిపోయాను. ఇంకా మా అక్కని కూడా వదిలేసి కోతులు చూడండి అంత దూరం ఉన్నాను. కోతంటే అంత భయం మాట, పామని సరే భయపడ్డాను. ఎందుకంటే అక్కడ ఆగి ఇక్కడ సేఫ్ చేయాలి. కోతంటే భయం అండి, ఎందుకంటే బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్ వేసుకోని చెప్పని మా అమ్మ అప్పుడెప్పుడు చెప్పారు అనమాట. ఇంకా అదే భయం బిక్స్. ఇంకా కుక్కలన్నా కోతులన్నా భయం. అంటే ఇంట్లో పెంచుకున్న కుక్క తప్ప బయట తిరిగే కుక్కలు అంటే భయం ఏంటంటే, ఇంట్లో పెంచుకున్న కుక్కలు మనల్ని ఏం చేయగానే బయట తిరిగే కుక్కలు మనల్ని ఏం చేస్తాయి అది భయం. అందుకని ఇంకా నేను దూరం ఉంటామంట కోతులు కానీ కుక్కలు కానీ బయటకు వెళ్ళేటప్పుడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి ప్లీజ్. బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ కోత అయితే తింటుంది, మా అక్క అయితే ఇంకా అలాగే తీస్తుంది వీడియో. నాకైతే భయం వేసింది ఏడ పడిపోద్దని చెప్పని. పులిహోరలు అయితే ఏం కనపడుకోకుండా దాచిపెట్టేసామండి. అది చక్క కవర్స్ దించుకొని తింటుంది, అలాగే కూర్చుందండి.
అక్కడ ముందు అటు చాలా మంది కూడా తింటున్నారు. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర వెళ్ళి మా దగ్గరికి వచ్చిందండి కోతి అయితే. నాకు చిన్న భయమే లేదండి. మా అక్క అయితే ధైర్యంగా అక్కడ మా అక్క ముందే ఉంది. అది ఇగోండి ఇంకేం ఉన్నాయని చెప్పని చూస్తుంది. అది చూడండి ఎలా చూస్తుందో. మా నాగమణ అక్క దగ్గర చూడండి ఎలా చూస్తుందో ఒక తొంగి ఉన్నాయో అని. అక్కడ మా అక్క కాడ కండవా కాడ ఉన్నాయి పులిహోర ప్యాకెట్లు అక్కడ ఉన్నాయి అన్నాగా. వాళ్ళు తింటున్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయిద్దండి కోతి. అగోండి నేను వాటర్ తాగే కాడికి వెళ్ళిపోయానండి. నేనైతే మా పాపని తీసుకొని మా పాప తింది కదా కంగారులో గొంతు పట్టేదని వెళ్ళి వాటర్ తాపించి మా అక్కకు వాటర్ తీసుకొని వచ్చాను. ఇంకా నేను ఇదిగోండి పాప ఏది అని అడుగుతుంది. ఇంకో పాప ఉందని చెప్పాను మా అక్కకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్స్ ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మాకు చాలా భయం వేసిందండి. నేను భయపడ్డాను చెప్పాను. ఇంకా మేమైతే ఫోన్ అయితే కింద పెట్టని చెప్పాం కదా. లగేజ్ అన్ని కింద పెట్టి పై టెంపుల్కి వెళ్ళాం కాబట్టి నేను పైన ఫోన్ తీసుకోవడం కుదరలేదు కాబట్టి నేను మళ్ళీ ఫ్లోర్ అయితే తినేసాక మేమైతే ఫోన్ తీసుకొని పైన వీడియో తీద్దామని చెప్పి నేను బయలుదేరమాట. మొత్తం అంతా చూపిద్దామని ఎలా ఉంది ఏంటని. నాకు చాలా బాగా నచ్చిందండి. కానీ ఫోన్ చాలామంది తీసుకెళ్తున్నారండి ఫోన్లు. నాకు అర్థం కాలేదు. పైన పెట్టేది ఉందో ఏంటో నాకు తెలీదు. అయితే ఇంకా మళ్ళీ అమ్మ ఎండ కదండి కాలు కాలిపోతున్నాయి. ఇక్కడ కొంచెం పర్లేదండి. ఇది వేసినంత దూరం చల్లగా ఉంటుంది. అలాగే అక్కడే అండి మేము పులిహోర తిన్నది కింద కనబడుతుంది. ఇంకా కార్లు అనమాట. ఇదిగోండి ముసలి వాళ్ళు కానీ ఎవరైనా వయసు మళ్ళీ వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు రాలేకపోయినప్పుడు నడలేకపోయినప్పుడు మనకి బ్యాటరీ వెహికల్స్ కూడా సౌకర్యంగా ఉన్నాయి ఇక్కడ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్స్ ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేరవచ్చండి. కీప్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. కానీ ఇది ఉన్నంత వరకే అండి మనకు చల్లగా ఉంటుంది. ఇది తప్పి మనం బయటకు వెళ్తే అడుగు కాలు మాడిపోతుందండి. అంత కాలుతుంది. అసలు చిన్న కావట్లేదు. ఇదిగోండి మేము టెంపుల్లోకి వచ్చమాట. ఇదిగోండి ఇక్కడ ప్రసాదాలు అవి కొనుక్కొని ఇక్కడ తినేస్తున్నారు. ఇదిగోండి చాలామంది. ఆ ప్రసాదం కౌంటర్ కూడా దగ్గర లేదండి. అది చాలా దూరం. అది ఆ కౌంటర్ కూడా ప్రసాదం కౌంటర్ కూడా. మా చెల్లి చూడండి ఎండలో మళ్ళీ రివర్స్ వచ్చామని చెప్పాను. నీకు అసలు బాగా ఎండ ఉందండి. కాలు కాలిపోతుంది అన్నమాట. చెప్పులు అయితే వేసుకొని రాకూడదు కదండి. మన కింద ఉంచేయాలి చెప్పుల్ని. కాలు బాగా కాలిపోతుంది అన్నమాట. అగోండి మన నీడనంత వరకు చల్లగా ఉంటుంది. నీడ తప్పితే మనకు కాలిపోతున్నాయి. సైడ్లో చీరలు అమ్ముతున్నారండి అమ్మవారికి. అంటే అక్కడ నరసింహస్వామికి కట్టిన పంచులు కానీ అమ్మవారికి కట్టిన చీరలు కానీ అమ్ముతారు అన్నమాట ఇక్కడ వస్త్రాలను. ఎంత ఏంటి కాస్ట్ అంటే నాకు తెలియదు. ఎందుకంటే నేను కనుక్కోలేదు. ఉండొచ్చు రేట్లు. ఇగో నేనైతే మా చెల్లిని ఫోటో తీయమని చెప్పాను. కానీ మా చెల్లి మా వీడియో తీస్తుందండి. నేను అనుకున్నాను ఫోటో తీస్తుంది అనుకున్నాను. కానీ వీడియో తీస్తుందండి. మేము అక్క ఫోటో తీస్తుందని చెప్పాను. తీ అని చెప్పి మా తమ్ముడు వెళ్ళిపోయాడు అనమాట. ఇంకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్స్ ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేరవచ్చండి. కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము ఫోటో తీసింది అనుకున్నా కానీ మా చెల్లి వీడియో తీస్తుందంట. సరే అని చెప్పని తీసుకొని వచ్చేసామండి. ఇక్కడ ఏంటో అందరు వెళ్తున్నారండి. కానీ ఇదేంటో మీకు తెలుసండి బంగారపు తలుపు మాట. అంటే బంగారు పోత పోసిన తలుపు అనుకుంటున్నానండి నేనైతే. మరి బంగారు తలుపు మరి ఏంటో మరి తెలియదు. గోల్డ్ తలుపు అయితే అంటున్నారు. ఇగోండి సైడ్ కనబడుతుంది కదా అదే మాట తలుపు. వాయిస్ స్లోలీ వస్తుందండి. ఏమనుకోవద్దు ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇగోండి ఇక్కడైతే సింహం బొమ్మ ఉంది కదా. ఇక్కడ మా పాప సింహం కానీ లయన్స్ టైగర్ కానీ కనబడితే చాలు ఇట్టే అతుక్కుపోద్ది. ఇగోండి చాలామంది ఫొటోస్ తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ మనం ముందుగా వచ్చి నిలబడాలండి. లేకపోతే వస్తూనే ఉంటారు. ఇగో ఇలాగైతే ఫోటో తీయమని నేను మళ్ళీ మా చెల్లిని మళ్ళీ వీడియో తీసిందండి. నేను ఫోటో తీయమంటే సరేలే అని చెప్పని మేము అయితే ఫోటో దిగుదని చెప్పి అలాగే నిలబడ్డమాట. మాకు తెలియలేదు. మళ్ళీ కాదు ఫోటో తీ అని చెప్తున్నా మా చెల్లితో. తర్వాత ఫోటో తీసిందంట. నేను వీడియో తీస్తున్నా ఫోటో తీయొచ్చంట మా చెల్లి చెప్తుంది నాకు. సరే అని చెప్పినట్టు మేమైతే అక్కడి నుంచి వచ్చేసాం. ఇక్కడ చెప్పాం కదండి కింద క్లాత్ వేసారండి మనకి నడవడానికి వీలుగా. అంటే కాలు కాడుకోకుండా కొంత లెక్క ఉంది. ఇగోండి ఇటు అయితే చల్లగా ఉంది అన్నమాట. ఇంకా మా అక్క అయితే అటు సైడ్ వెళ్ళిపోయింది. ఇగోండి ఎంత బాగుందో. ఆ గోపురం కనబడుతుంది కాదే అండి బయటకు వచ్చే ద్వారం అన్నమాట. మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చే ద్వారం. మనం ఎలాగ వెళ్ళేది అనేది చూపిస్తాను నేను. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాం. కానీ చాలా బాగుందండి ఇదైతే లొకేషన్ అయితే. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంది. వామ్మో ఇంత పెద్ద బిల్డింగ్లో ఇవి విఐపీలకి అనుకుంటా అండి. ఇవి అయితే ఈ భవనాలు అయితే విఐపీలు ఉండే ప్లేస్ అనుకుంటా. ఈ భవనాల్లో ఉంటారు అనుకుంటా. విజిట్ చేస్తారు కదా విఐపీలు. వాళ్ళ కోసం అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా బాగుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికైతే. చాలా బాగుందండి. మేము వచ్చిన టెంపుల్ కన్నా ఇప్పుడు ఈ టెంపుల్ చాలా అంటే చాలా మారిపోయిందండి. నేను
మనం వచ్చినప్పుడు టెంపుల్ ఏది, ఎక్కడ దారి, ఎక్కడ ప్లేస్ అని అనుకుంటున్నాను. ఏంటంటే మేము మెట్లెక్కి వచ్చేవాళ్ళం కదండి, అది కనబట్టలేదు అని అది వెతుక్కుంటున్నాను నేనైతే. ఫస్ట్ దర్శనంకి వచ్చినప్పుడు అది అటు పోయిందండి. మొత్తం మార్చేశారండి మేము చిన్నప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు దానికి. కానీ నాకు చిన్నప్పుడు టెంపుల్ బాగుందండి, చాలా దగ్గరగా అన్నీ ఉండేది. అప్పుడు టెంపుల్ చాలా బాగుంది. అప్పుడైతే ఇంకా కోతులు మీద పడిపోయేవండి. ఇప్పుడు కొద్దిగా తగ్గిన కోతులు ఇంకా. అప్పుడైతే ఇంకా దగ్గరికి వచ్చేసి మనం తినే పులిహోర బయట తీసుకొని చక్కగా తిని ఉండేవి, తింటూ తీసుకునేవి. ఇప్పుడు కొంచెం తగ్గినవి అప్పటికన్నా. చాలా బాగుందండి టెంపుల్ అయితే. కానీ నాకు అదే పాతదే నచ్చింది కొత్తదానికన్నా. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గ్రేట్ కదండి ఎప్పటికైనా. అందుకని నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నా. మా అమ్మకు కూడా మా అక్కలు కూడా ఓల్డ్దే నచ్చిందండి టెంపుల్. చాలా బాగుందండి. ఇప్పుడు అంటే రూపొందించారు కాబట్టి. ఇగోండి ఇది వెనక ద్వారం మాట. ఇగోండి ఇది వెనకుండా వచ్చే ద్వారము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో చేరువ చూడండి, కిప్ చేయద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇగోండి ద్వారం ముందైతే ఫ్లవర్స్తో ఇగో ఇలా ముగ్గైతే వేసారన్నమాట పెయింట్. మా చెల్లి ఏది మిస్ చేయకుండా తీస్తూనే ఉంది వీడియో. నేనైతే ఏం పట్టించుకొని ముందు వెళ్తూనే ఉండడం. మా చెల్లి అంతా కవర్ చేసుకుంటూ వస్తుందన్నమాట. వీడియో మొత్తం మా చెల్లిదే అయిపోయిందండి. ఇంకోండి కాలు కాలుతాను, నేనైతే ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను, కాలు కాలిపోతున్నాయి అని చెప్పని ఎవరికి అందుకోకుండా. మా తమ్ముడే మా పాపని తీసుకొని వస్తున్నాడు. మా చెల్లి వీడియో తీసుకుంటూ స్లోలీ వస్తుంది కదండి, అందుకే మేము అందరూ కనపడదు కాబట్టి అంతా తీసుకున్నాం. మా చెల్లికి బాగా కాలింది, కాలు కూడా పొక్కింది కూడా. మా చెల్లి చాలా స్లోలీ వస్తుంది. రమ్మన్నా నేను ఫాస్ట్గా వీడియో తీయాలి అని చెప్పని స్లోలో వస్తుందండి. నాకు చాలా కష్టపడుతుంది మా చెల్లి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేరబట్టుకోండి, కిప్ చేద్దాం, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇగోండి ఇక్కడ అయితే వచ్చేసాం. ఇక్కడ ఇగో ఇలాంటి మండపాలు చాలా మన గుడి చుట్టూ ఇలాగ ఉందండి. నాకైతే బాగుంది. నాకు ఇది ఎలా ఉందంటే పాతకాలప్పుడు రాజులు నాట్యం వేసేటప్పుడు ఉంటుంది కానీ అలా అనిపించింది అన్నమాట. అది చూడంగానే ఆ ప్లేస్ అంత బాగుంది. నృత్యం వేస్తారు కదా అలాగా. ఇంకోండి ఆ గోల్డ్ కలర్ కనబడుతుంది కదండి, అదే అండి ఫ్రీ దర్శనం వెళ్ళేది కౌంటర్ అన్నమాట. మనం అంటే వెళ్ళే లైన్ క్యూ కడతాం కదా, అది మాట. ఆ గోల్డ్ కలర్ కనిపించేది ఫ్రీ దర్శనం ఉంది. మనం అలాగే వెళ్ళాలి. మనం 300 కానీ అంటే డబ్బులు తీసుకొని దర్శనం, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని దర్శనం చేసుకునేది ఇటు టెంపుల్కి దగ్గరగా ఉంటుందండి. ఇదైతే మనం చాలా సేపు నిలబడి వెళ్ళాలి. జనం ఎక్కువ ఉంటే చాలా టైం పడుతుందని, జనం లేకపోతే మనం త్వరగానే అయిపోద్ది దర్శనం. మనం వాళ్ళైనా మనమైనా ఒక చోటగా కలవాల్సిందే అండి, ఎంత దూరం వెళ్ళినా సరే. అక్కడ అటు కౌంటర్ కనబడుతుంది కదా, జనం వెళ్తున్నారుగా, అది టికెట్ తీసుకొని దర్శనం చేసుకునేదండి. విఐపి దర్శనం అంటారు దాని అయితే. అలాగే ఈ మా అక్క వెళ్తుంది చూడండి, ఆ దారం వెళ్తే మనకి లడ్డు కౌంటర్ అన్నమాట. ఇది గోపురం, మనం లోనికి వెళ్ళే ఎంట్రీస్ అన్నమాట. ఇది గోపురం. అటు అయితే ఒక చాలామంది వీడియో తీసుకుంటున్నారు, అక్కడ కనపడుతున్నారు కదండి, అటు వీడియో తీసుకుంటున్నారు. సరే మనం కూడా వెళ్దామని చెప్పాను. కానీ ఇగో మా అక్క ఇటు లడ్డు కౌంటర్ అని చెప్పింది. సరే అని చెప్పని అక్కడ దాకా ఇగోండి లడ్డు కౌంటర్ కానీ, మన మెట్ల దారి కానీ, మన కింద బస్ స్టాండ్ కానీ అంతా ఈ దారి ఉండేయండి. ఇటు సైడ్ అయితే 1,00,000 ఒత్తు దీపాలు అమ్ముతున్నారు అన్నమాట. ఇగోండి మొత్తం ఇగో టెంపుల్ కాడికి వచ్చాము. ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారండి. ఇక్కడ కొద్దిగా క్లాత్ అయితే వేసారు కొద్ది వరకు. అది ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అది దిగితే తోలు ఊడిపోద్దండి, అంత వేడి ఉంది, అంత కాలుతుందన్నమాట అది. ఇగోండి ఇక్కడ నుంచి అయితే మా చెల్లి వీడియో తీస్తుంది. ఇక్కడ నిలబడ్డాం మేమైతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే వీడియో షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇగోండి ఇక్కడ ఇగో టెంపుల్ మాట. నేను కూడా మళ్ళీ మా చెల్లి నన్ను ఫోటో తీస్తుంది అనుకున్నా. నేను ప్రతిసారి ఫోటో అనుకున్న వల్ల నేను ఫెయిల్ అవుతున్నానండి. ఫోటో కాదు, మా చెల్లి డైరెక్ట్గా వీడియో తీస్తుందన్నమాట. వీడియోలోనే ఫోటో తీయొచ్చంట, తీస్తుంది ఫోటో. నేను వీడియో కాదు ఫోటో అనుకుంటూ ఉంటున్నాను నేను. ఇగోండి ఇదైతే గోల్డ్ కలర్ ఉంది కానీ నేను చెప్పాక దర్శనానికి ఫ్రీ దర్శనానికి వెళ్ళే కౌంటర్ అని, అది మాట. ఇగోండి అక్కడ జనం కనబడుతుంది కదా, అదే విఐపి దర్శనం ఏంటి, 300 అంటే టికెట్. ఇదిగో ఇక్కడ బెలూన్స్ కూడా అమ్ముతున్నారు. మనం ఇప్పుడు కిందకి లేదు లడ్డు కౌంటర్ అండి. అలాగే కింద బస్ స్టాండ్ అన్నా, మనకి మెట్ల దారి అన్న ఇదే మాట. మూడింటికి ఇదిగోండి ఇదేంది లడ్డు కౌంటర్. ఇక్కడ ఇగో ప్రసాద విక్రయ కేంద్రం. కానీ ఇక్కడ మనకి టికెట్ తీసుకొని వస్తేనే ప్రసాదం ఇస్తారండి. మనం నల్లగొండ టికెట్ కౌంటర్ అది కొద్ది పక్కన, ఇక్కడ అలా కాదండి. ఇక్కడ ప్రసాదం అమ్మితే కిందకి వెళ్ళాలండి. కింద నుంచి టికెట్ తీసుకొని ఇగో ఇలా కిందకి వెళ్ళిపోయి టికెట్ తీసుకొని మళ్ళీ వచ్చి ప్రసాదం తీసుకొని అప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలండి. మర్చిపోకండి, కింద ఉంది కౌంటర్. మనం లోనికి వెళ్ళినా మళ్ళీ మనం బయటకు పంపిస్తారు. బయటకు వచ్చేసి మళ్ళీ కిందకి వెళ్ళి మెట్లు దిక్కుంటూ వెళ్ళి
అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ లోనకి వచ్చి మళ్ళీ ప్రశాంతంగా వచ్చి మళ్ళీ ప్రశాంతం తీసుకోవాలి. మర్చిపోవద్దు ఎవరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మాన్స్ ఏమన్నా ప్లీజ్ ప్రోత్సహించండి. అప్పుడు అక్కడ టెంట్ కనబడుతుందిగా, ఆ టెంట్ ఏంటి మన టికెట్ కౌంటర్ అనమాట. లడ్డుకైనా పులిహోరకైనా సరే టికెట్ కౌంటర్ అదే. ఆడికి వెళ్ళి టికెట్ కౌంటర్ కొంచెం రాస్తుంటుంది అక్కడ బోర్డు మీద. మనం అది చదువుకొని వెళ్ళొచ్చు. లేదా చదువు రాను ఎవరైనా సరే అక్కడ టెంట్ ఉంది కదండి, ఆ టెంట్ గుర్తుపడితే చాలు. లేకపోతే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ తీసుకొని మళ్ళీ పైకి ఎక్కాలండి, అదే మన టెంటు. అందులోకి వెళ్ళి లోనకి వెళ్ళాలి. లోనకి వెళ్ళి టికెట్ తీసుకొని మనకి ఏం కావాలో అవి తీసుకొని టికెట్ అండ్ లడ్డు పులిహోర తీసుకొని మనం పైకి ఎక్కి తీసుకొని రావాలి. మళ్ళీ కిందకు వచ్చేవాళ్ళమాట. పైకి వెళ్ళకూడదు, దారి అట్లేదు, ఇటు వెనక్కి రావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మాన్స్ ఏవన్ విలేజ్ ప్లీజ్. ప్రోత్సహించండి, వీడియో చేరబట్టండి. కిప్ చేయద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇగోండి ఇక్కడైతే ఇందాక ఆంటీకి లడ్డు కాడ 10 రూపాయలు రావాలన్నమాట. మా అక్కకి ఆంటీ దగ్గర నుంచి ఆ 10 రూపాయలతో తీసుకుంది. చిల్లర లేదని చెప్పని ఆంటీకి మాకు కలిపిచ్చేసారు డబ్బులు. నువ్వు ఇక్కడ మార్చి మనకైతే ఇచ్చేసింది. నేను మళ్ళీ ఆ 10 రూపాయలు తీసుకొని మా పాప గుగ్గీలు అడుగుతుందండి. ఇక్కడ గుగ్గీలు, అరిసెలు, ఇంకా బూందీ అమ్ముతున్నారు. 20 రూపాయలు అంటే గుగ్గీలు అయితే అవి 2 మిర్చి చేసేస్తున్నారు. నేను 10 రూపాయలు ఇమ్మన్నాను. 10 రూపాయలు రావన్నా వచ్చే వరకు ఏంటంటే అదొకటి ఇదొకటి చిన్న మన పన్నుత అంటారంటే దీపం వెలిగిస్తాం కదా చిన్నది, దాంతో ఇస్తున్నారండి. అరిసెలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడైతే వాళ్ళైతే అరుస్తున్నారండి, వీడియో తీయొద్దు ప్లీజ్, మమ్మల్ని వీడియో తీయమాకని అంటున్నారు. ఎందుకంటే నాకు అర్థమైందండి ఎందుకు వీడియో తీయొద్దంటే, టెంపుల్ పైన ప్రవేశం లేదు కదండి, అమ్మకాలు కింద అయితే అమ్మకాలు ఉంటాయి కానీ పైన అమ్మకాలు ఉండవు కదా, వాళ్ళకి ఈ ఇబ్బంది కలిగిద్ది, మా అమ్మని కొన్ని చేస్తారని చెప్పని వీడియో తీయొద్దు అంటున్నారు. కానీ నేను అనుకున్న కొనుక్కున్నంత వరకు వీడియో తీసాను ఆంటీ. మిమ్మల్ని ప్రత్యేకించి మిమ్మల్ని జూమ్ చేసి నేను వీడియో తీయలేదు. నేను ఏం కావాలో నేను కొనుక్కున్నాను కదా, అది వరకే వీడియో తీసుకున్నాను అని చెప్పి అన్నాను. సరే అమ్మ అని చెప్పింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మాన్స్ ఏవన్ విలేజ్ ప్లీజ్. ప్రోత్సహించండి, వీడియో చేయబట్టి చూడండి, కిప్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇగోండి ఇక్కడైతే వాటర్ తాగే సౌకర్యాలు అయితే ఉన్నాయి. 10 దిక్కున పెట్టారండి వాటరు. ఇదిగోండి మా తమ్ముడైతే మా పాపగా అదేంటంటారంటే ముగ్గు చేతికి వేస్తారు కదా గోరింట టైప్లో, దాన్ని ఏమంటారు నాకు తెలీదు, అది వేపిస్తా అని చెప్పి అంటున్నాడు. వద్దు అంటే మా చింతల్లి రామ్మ అని చెప్పని తీసుకెళ్తాం. మా పాప ఏమనుకుంటే పచ్చబొట్టేమో చూసిందండి ఒకసారి, పచ్చబొట్టుని అలా గుచ్చిచ్చేస్తారేమో అని చెప్పని భయపడింది మాట ఒకసారిగా. అది కాదు అని చెప్పింది. ఇవి మా చిన్నప్పుడు ఎప్పుడో వేసుకున్నాను కానీ దాని పేరు మరి నాకు అసలు తెలియదండి. అచ్చు అంటారండి దాని అయితే నాకు తెలిసిన వరకు. ఏది కావాలి చెప్పు అంటే మా చింతల్ని అన్నాను, మా పాపని సెలెక్ట్ చేసుకోమని అక్క అని చెప్పాను. ఇగో అదా ఇది అని చెప్పాడు. మా పాప నేను ముగ్గులు సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను కానీ మా పాప ఊహించిన ట్విస్ట్ అయితే ఇచ్చిందండి. ఏంటంటే అమ్మ అన్న సింబల్ అయితే సెలెక్ట్ చేసుకున్నమాట. అది చాలా బాగా అనిపించిందండి. నేను అనుకున్న ముగ్గులు అవి సెలెక్ట్ చేసుకుందాను కానీ అలాగేం చేయలేదు. అమ్మ అన్నది మనం సెలెక్ట్ చేసుకున్నమాట. నచ్చితే ఇదైతే 10 రూపాయలు అండి. చేతి నిండా వేస్తే 20 రూపాయలు అంట. చేతి నిండా మొత్తం డిజైన్ వేస్తే 20 రూపాయలు అంట. నేను వద్దులే సింపుల్గా ఉంటుంది, 10 రూపాయలది చాలు అని చెప్పి అన్నాను. అంత వేసినా సరే పోయిద్ది. ఆమె పోదని చెప్తుందండి. లేదండి పోయిద్ది, ఇది ఎక్కువ ఉండదు, కొన్ని ఉంటే వాటర్లో కడిగినా సరే పోదు, అది లేదు మాట ఏం కాడ. కానీ ఇది పోదు, పెన్ను పెట్టి గీకినా పోదంటుంది. లేదని పోయిద్ది. మా పాపకి అమ్మడినే పోయింది. అవి చాలాసార్లు మేము వేయించుకున్నాం అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మాన్స్ ఏమైనా ఉండేది ప్లీజ్. ప్రోత్సహించండి, వీడియో చేరవచ్చండి, కిప్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. మా పాప గుగ్గి అయితే ఇంకా కాలేదు, అంత తాతికి తింటుంది. అసలు వేసుకుందాం వద్ద నోట్లో అన్నట్టుగా తింటుందండి. ఏదైనా తినమంటే అసలు తినదు మా పాప. బాగా లేటుగా తింటుంది, అసలు తినదని సాధారణంగా తిండి అయితే. ఇగో చెప్పాం కండి, ఎక్కడ పడితే అక్కడ వాటర్ అయితే సదుపాయం పెట్టారండి. నాకు చాలా బాగా అనిపించింది. అంటే కాబట్టి బాటిల్స్ ఏం తీసుకురాము కదండి, బాటిల్ లేకోకుండా కూడా వచ్చేసాం మేమైతే. ఫస్ట్ సారి అయితే బాటిల్ తీసుకెళ్ళాం, రెండోసారి బాటిల్ లేకుండా వచ్చేసాం అన్నమాట. మేము హడావిడిగా అండి కాలు కాలుతున్నాయని చెప్పి దబ్బా వచ్చేసాం. ఇవ్వండి మెట్లే దిగాక ఇక మనకి కింద సైడ్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి షాప్స్ అవి ఉన్నాయన్నమాట. మనకి ఏం కావాలని సరే కొనుక్కోవచ్చు. ఐస్ కానీ వాటర్ కానీ ప్రతి సమోసాలు కానీ అన్నీ అమ్ముతున్నారండి ఇక్కడైతే. చాయ్ కూడా ఇగో ఇక్కడ బొమ్మల కొట్లు అయితే పెట్టారు. ఇవన్నీ షాప్స్. ఇగో ఒక అంకుల్ లోనికి వెళ్తున్నాడు కండి, ఆ ద్వారంలా కనబడుతుందిగా, అది కిందకి దిగే మెట్లు అండి. బస్ స్టాండ్ కానీ మనం మెట్లు కిందకి దిగాలన్నా అదే. మనం గుడికి మనం బస్తో రాకూడదు, మనం అక్కడ రావాలంటే టెంపుల్కి ఇలాగే మెట్లు మించి రావాలన్నమాట. లోనికి ఇలా వచ్చి దర్శనం చేసుకోవాలి. ఇగోండి ఇక్కడైతే రోబోట్ జాతకం చెప్పేది అనమాట. మా పాప బొమ్మ కొంటా అని చెప్పని ఏడుస్తుందండి. సరే కొనమని మా తమ్ముడు వెళ్తున్నాడు, కొంటా అని చెప్పని మా తమ్ముడు వెళ్ళాడు బొమ్మ కొనమని. కానీ ఇక్కడ రేట్లు చూస్తే అదిరిపోతున్నాయండి, అంతగా ఉన్నాయి రేట్లు.
మనం బయట మామూలుగా కొనే రేట్లు కానీ మన టెంపుల్ కాడ కొనాలంటే రేట్లు ఎక్కువ ఉంటాయండి, బాగా ఎక్కువ ఉంటాయి రేట్లు. ఇవన్నీ ఇదంతా కవర్ చేస్తూ ఉంది మా చెల్లి. మొత్తం హ్యాండిల్ వీడియో కవరేజ్ మా చెల్లిది అయిపోయింది. ఇదిగోండి మొత్తం అసలు ఇక్కడైతే జంతువులు చేసేది కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇంకొన్ని జంతువులు చేసేవి, పచ్చడి గట్ట అల్లం వెల్లి అవి దంచుకోవడానికి, దీపం పెట్టేవి, డిబ్బీలు అన్నీ ఉన్నాయి. నేనైతే నాకు జంతువులు చేసేది ఎంత ఉంటుందని చెప్పని నేను అడిగానండి ఆంటీని. అయితే ఆంటీ అయితే నాకు ఎక్కువ రేటే చెప్పారు, 350 అంటండి. అది 350 400 చెప్పిందండి. అయితే నాకు వద్దని చెప్పని వచ్చేసానండి. ఇదిగో మా పాప అయితే నాని బొమ్మ అని పేరు పెట్టిందండి ఒక బొమ్మకి. నాని బొమ్మ నేర్చుంది. అడిగితే 500 చెప్తున్నారండి. ఒకసారి అడిగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ అడిగి మనకు కావాలని చెప్పి అడిగితే రేట్లు మార్చేస్తున్నారండి. ఇప్పుడు ఏదైనా 200 చెప్పారనుకోండి, మనం తగ్గించి 100 కానీ 150 కానీ అడిగి లేదు రాదమ్మా అంటే సరే మనం వెళ్ళిపోయి మన అక్క వాళ్ళకి చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ కొందామని అని అడిగేసరికి 200 300 చెప్తున్నామంటే రేట్ మార్చేస్తున్నారు. అమ్మంటే నువ్వు ఇందాక ఆ రేట్ చెప్పకంటే లేదు నేను చెప్పలేదని చెప్పి అంటున్నారండి. మనకు కావాలంటే అప్పటికప్పుడు తెగించేసి అంటే బేరం తగ్గొట్టేసి తీసుకోవాలి తప్ప రివర్స్ తిరిగితే మనకి రావట్లేదు అన్నమాట. ఇక్కడైతే మామిడికాయల రేట్లు బాగున్నాయండి. రెండు కాయలు అయితే 50 రూపాయలు అంటే కింద అయితే 2 కాయలు ఒక కాయ వచ్చి 20 రూపాయలండి. ఇక్కడ జత మీద తీసుకుంటే 50 రూపాయలు, సింగిల్ తీసుకుంటే 30 రూపాయలండి. నన్ను అడిగితే కింద తీసుకోవచ్చు కాయలు 20 రూపాయలు చెప్పిన, పైన అయితే కాస్ట్ ఎక్కువ. కానీ మనకి ఈ దర్శనం సరిపోద్ది, ఈ కాయలు తీసుకొని అక్కడ పెట్టుకోవాలండి. బ్యాగ్లే మనం కింద పెట్టేస్తున్నాం కాబట్టి ఇంకా తప్పదు. ఇంకా ఎంత రేటు వస్తారు కొనుక్కోవడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ A1 విలేజ్కి ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి ఒకటి చూడండి, కెప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. వాయిస్ స్లో వస్తుందండి, ఏమనుకోకండి. ఎందుకంటే ఇంత దూరం ట్రావెల్ చేసాం కదా, నాకు కొంచెం నీరసంగా ఉందన్నమాట. అందువల్ల ఏమనుకోకండి ప్లీజ్. ఇప్పుడు అంత దిగడం నాకు చాలా నీరసం వచ్చింది. నేనేం చేయకపోయినా సరే నడుచుకుంటూ వచ్చింది సరే కాలు కాలటం, ఈ వేడి అంతా నాకు నీరసంగా అనిపించిందండి. ఇదిగోండి అక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అది అక్కడ లోనికి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి. అక్కడ జనం వెళ్తుంది చూడు, ఒక పాప పరిగెట్టుకుంటూ వెళ్తుంది కదండి, అది ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. ఇదిగోండి కాలు అయితే కాలిపోతున్నాయి. నేనైతే పరిగెట్టుకుంటూ వస్తాను అని చెప్పి మళ్ళీ ఆగిపోయాను. అక్కడ వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ సౌకర్యం అయితే పెట్టారండి. ఇదిగోండి మేమైతే మళ్ళీ గచ్చి ఎక్కేసాం. ఈ గచ్చి ఉన్నంత వరకు నీడ ఉన్నంత వరకు చల్లగా ఉంటుంది. అది తప్పి అడిగి పెడితే కాలిపోతుంది. ఇదేమో ఫ్రీ దర్శనం కౌంటర్ అన్నమాట. అంటే మనం ఫ్రీ దర్శనంగా వెళ్ళాలి కదండి. అది ఇంకో ఇటు నుంచి బ్రిడ్జ్ అని చెప్తున్నాం అన్నమాట. మా చెల్లి తీస్తుంది వీడియోని. అయితే ఒక జనం అక్కడ నిలబడ్డారు కండి. ఈ ఫ్రీ దర్శనం అన్నమాట. లోన కూడా టాయిలెట్ సౌకర్యాలు అవి ఉన్నాయండి. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, పక్కన మన మూత్రశాల అనేది కూడా ఉంటుందండి. ఉచిత దర్శనం దారి అన్నమాట. మనం అక్కడ ఇచ్చేసి వెళ్ళాలన్నమాట టికెట్ అనేది. మేము వెనక్కి వచ్చేసాక దర్శనం చేసుకొని వచ్చేసాక మనకి ఇదంతా కనపడుతుంది అన్నమాట. మళ్ళీ ఇంకోటి మళ్ళీ బస్ స్టాండ్ కాడికి వచ్చాం అంటే మనం స్టాప్ కాడికి అయితే వచ్చేస్తాం. మళ్ళీ ఇగో నేనైతే ఇంకా ఆకుండా నేను పరిగెడుతున్నాను, కాలిపోతున్నాయి. ఇంకో నేనైతే ఇంకా దెబ్బ వెళ్ళిపోయాను. మా తమ్ముడు పాపను వేసుకొని కూడా చాలా స్లో వస్తుంది. మా చెల్లి ఇంకా స్లో ఏంటి వీడియో తీసుకుంటూ వస్తుంది కాబట్టి మా చెల్లికి ఎంతగా కాలు ఉంటాయో కాళ్ళు. నాకే అలా కాలిపోయినాయి పరిగెట్టండి. మా చెల్లికి ఇంకెంత పెయిన్ ఉంటుందో అర్థం చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ A1 విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేరువ చూడండి, కెప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే వీడియో షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇంకా దెబ్బ వెళ్ళిపోతున్నామండి. నా చేతిలో కచ్చీఫ్ ఉంది కానీ దాంట్లో 2 పులిహోర ప్యాకెట్లు ఉన్నాయన్నమాట. కోతులు ఎక్కడ చూస్తే అక్కడ చించేస్తాయని చెప్పి నేను కచ్చీఫ్లో కట్టేసాను. నేను పులిహోర ప్యాకెట్లు 2 అయితే తీసుకొని వచ్చాను ఎక్స్ట్రా మేము. ఇదిగోండి ఇక్కడైతే మా అక్క దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా మా అక్కలకి పులిహోర ప్యాకెట్లు ఇచ్చేసాం. ఇంకా మేము ఇందాక నుంచి చెప్పే కానీ మెట్ల దారి కింద నుంచి రావాలని ఆ దారి గుండగా అయితే వచ్చేసాం అన్నమాట మేము. ఇదిగోండి ఇలాగ ఎక్కాలన్నా ఇదే అండి, దిగాలన్నా మెట్లు ఇవే అన్నమాట. మా అక్కలు ఎక్కడ అనుకున్నారు, మేమైతే ముందు వచ్చేసాం. ఇదిగోండి ఈ మెట్లు కూడా అప్పుడైతే మామూలుగా మనం రాళ్ళ మెట్లు ఉండేవండి, ఇప్పుడైతే కట్టేశారు. కానీ అప్పుడైతే ఎక్కాలన్నా దిగాలన్నా కొద్దిగా అంటే ఎత్తు పొలాలుగా ఉండేవి. రాళ్ళ మెట్లు అంటే మనకు సామాన్గా ఉండవు కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ A1 విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి, వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మా తమ్ముడు సంచి నేను బ్యాగ్ ఒకటి తలిగించుకొని ఇంకా దిగేసాం మాట మెట్లు అయితే. ఇప్పుడు మా అక్కలు మొత్తం కదా మా దర్శనం అయిపోయిందండి. ఇంకా మేము మెట్లయితే దిగేసాం. లైక్ చేయండి.